ఇప్పుడు నేను పుట్టి పెరిగినప్పుడు నన్ను చూసినటువంటి అందరూ కూడా ఏం చేశారంటే, నన్ను చూసినప్పుడు, నా పై రూపాన్ని చూసినప్పుడు, ఈ బిడ్డ మీకు మంచి కొరక పుట్టలేదు, ఈ బిడ్డ మీకు కీడు కొరకే పుట్టాడు కాబట్టి ఈ బిడ్డను మీరు ప్రాణంతో వదిలిపెట్టకండి, ఈ బిడ్డను ఏం చేయండి, చంపేసేయండి అని చెప్పి నా తల్లిదండ్రికి సలహా ఇచ్చానండి. కానీ దేవుని యొక్క ప్రణాళిక నా మీద ఉన్నది కాబట్టి దేవుడు నన్ను ప్రాణంతో కాపాడాడు. నేను పెరుగుతున్నప్పుడు నాతో సమస్యలు కూడా పెరగడం మొదలుపెట్టాయి. నాకు 5 వయసు అయినప్పుడు నా చర్మంలో అంతా కూడా కురుపులు రావడం మొదలుపెట్టాయి, గడ్డలు రావడం మొదలుపెట్టాయి. ఇలాంటి మంచి డ్రెస్ నేను వేసుకోలేను. వెంటనే అక్కడ కురుపులంతా కూడా చెమటలు పడతాయి, జలబడుతుంది, గోక్కుంటా గడ్డ పగిలి చీము రక్తం గారుతుంది. నాకు ముఖంలో, నా చేతిలో, అన్ని చోట్ల ఆ యొక్క కురుపులు ఉండేవి. అప్పుడు నన్ను పరిశోధించినటువంటి డాక్టర్లు చెప్పారు, ఈ బిడ్డ యొక్క చర్మంలో మన భారతదేశం యొక్క ఎండను తట్టుకోగలిగినటువంటి బలం లేదు కాబట్టి ఈ బిడ్డ